వివాహం గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. ఈరోజు పెద్ద సమస్య చెప్పనా అండి, చాలామందికి వారు ప్రేమించుకోవడం తెలియదు. వారు ప్రేమించుకోవడం తెలియని వారికి ఇతరులు ప్రేమించమంటే ఎలా చెప్తాడు? ప్రేమ తెలియని వాడికి ప్రేమను చూపించమంటే ఎలా చెప్తావు? ఎప్పుడు డైట్ చేయని వాడు ఇంకోటికి డైట్ చెప్తామంటే అవుతుందా? సోది మాటలు చెప్పొచ్చేమో అనే రియాలిటీ చెప్పగలడా? క్రీస్తు మన వలె అన్ని విషయాల్లో శోధించబడి హీ హాస్ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్, ఆల్ టెంప్టేషన్స్, అన్ని శోధనలు, అన్ని పోరాటాలని ఆయన అనుభవించి ఈరోజు మనకి జీవిత మార్గాన్ని చూపించాడు. ఆయనకి తెలుసు మన బలహీనతలు, ఆయన ఎదుర్కొన్నాడు. ఒక భర్త కూడా తన ప్రేమని తన భార్యకి చూపిస్తా ముందు మొదటగా తను ప్రేమించాలి. తను ప్రేమిస్తామన్న మాట సెల్ఫిష్ వర్డ్గా ఈ లోకం అనేక సార్లు ఉద్రేకాలు తెలియజేస్తూ ఉంటారు. కానీ నిజంగా మాటకు అర్థం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి నిజంగా తను ప్రేమిస్తే తన దేహాన్ని పాడు చేయడండి. తన దేహాన్ని ప్రేమించే వ్యక్తి తన దేహానికి కీడుకరమైన వాటితో, అబ్యూజివ్ సబ్స్టెన్స్తో తన దేహాన్ని నింపుతాడా? తన దేహాన్ని పాడు చేసే కార్యాలు చేస్తాడా? తన దేహం దేవుని ఆలయమును నమ్మిన వ్యక్తి అయితే, తన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడే వ్యక్తి అయితే అనవసరంగా చెత్తని చేరుస్తాడా? అక్కర్లేని వాటిని వింటాడా? అక్కర్లేని వాటిని చూస్తాడా? అక్కర్లేనివి తింటాడా? ఈరోజు చాలామంది వారి దేహము వారు ప్రేమిస్తలేదు, అందుకని ఇతరులు కూడా ప్రేమిస్తాం తెలియట్లేదు.